జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరో ఒక మహిళా ఎస్ఐ మీద దాడి చేశారు అని ఆమెతో కేసు పెట్టించి ఏకంగా 20 మంది మీద హత్యాయత్నం కేసులు ఇటువంటి ఫైల్ చేశారు. ఆశ్చర్యం ఏంటి అంటే అప్పుడు అక్కడ ఆ ప్లేస్‌లో లేని వాళ్ళ మీద, చివరికి రాష్ట్రంలో లేని వాళ్ళ మీద, అదే టైంలో ఎక్కడో పంజాబ్‌లో వాళ్ళ పిల్లల అడ్మిషన్ల కోసం, చదువు కోసం అని చెప్పి వెళ్ళిన తేజేశ్వరరావు అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టారు. హత్యాయత్నము, కావాలనే నేరం చేశారు అని. ఆశ్చర్యపోయారు అందరూ. ఆయన అక్కడుండి ఇక్కడెట్లా చేశారు అని. తాజాగా ఇదే కేసుకు సంబంధించి పోలీసులు కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. తేజేశ్వరరావు అవును ఇక్కడ లేరు, అప్పుడు అక్కడ ఉన్నారు. ఆయన మీద కేసు పెట్టడం అనేది పొరపాటు. ఆయన పేరు ఎఫ్ఐఆర్‌ల నుంచి తొలగించేస్తున్నాం అని చెప్పి కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. అంటే ఏంటి? పోలీసులు ఎవరు చెబితే ఆ కేసులన్నీ పెట్టారు. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్, అది ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ను, ఆయనతో పాటు ఇప్పటికే 14 మందిని ఇదే కేసులో అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించారు ఆయన్ని. ఇంకా ఏం హైలైట్ అయ్యా నిజంగా. అసలు ప్రభుత్వం అంటే, చట్టాలంటే వీళ్ళ ఇంటి చుట్టాలే అయిపోయినాయి. రోడ్డు మీద నడిపించుకుంటూ రిమాండ్కి పంపించేటప్పుడు జడ్జి గారు కావాలనే నేరం చేయడం, హత్యాయత్నం ఈ సెక్షన్లు కూడా తీసేశారు. ఇప్పుడు ఆ స్థలంలో లేని వ్యక్తి మీద కూడా కేసు పెట్టారంటే ఎవరు చెప్తే కేసు పెట్టారు? అంటే టీడీపీ వాళ్ళ పేర్లు రాసేస్తే అవే పేర్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారా అని వైసీపీ విమర్శలు చేస్తుంది. మరి ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి? పోలీసులు విచారణ చేసి అక్కడ ఎవరున్నారు, ఏంటి, సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి పట్టుకొని కేసులు పెడతారు. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకుంటే శ్రీకాకుళంలో నీ చుట్టుపక్కల ఎక్కడ ఉండింటే, ఆ స్థలంలో లేకపోయినా కానీ ఆయన మీద కేసులు పెట్టేసి జైలుకు పంపింటే, ఆయన ప్రమేయం లేకుండా ఇప్పుడు అక్కడికి అదే టైంలో కోర్టులో ఉన్న న్యాయవాదుల మీద కేసు పెట్టారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల మీద కేసు పెట్టారు, పంజాబ్లో ఉన్నటువంటి తేజస్వరరావు మీద కేసు పెట్టారు. ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి అప్పుడు ఆయన పంజాబ్లో ఉన్నారనే ఆధారాలు ఆయన పేరు విత్డ్రా చేసుకుంటూ మెమో దాఖలు చేశారు. లేకపోతే ఈ రాజకీయ కక్షలకు ఇలా అందరూ బలైపోవాల్సిందేనా? చూడండి ఎట్లున్నాయి వ్యవహారాలు.